దారి మనకి ఓకే కార్ వస్తుంది కదా, ఈ నుంచి మనకి ఎగ్జాక్ట్లీ ఒక 2 కిలోమీటర్ పోతే స్ట్రేట్ గా బీటీ రోడ్ వస్తుంది. ఓకే 2 కిలోమీటర్ల మనకి విలేజ్ కూడా వస్తుంది. ఇది 33 ఫీట్ల దారి. ఈ నుంచి పెద్ద దారి ఇది యాక్చువల్లీ. ఇక్కడ నుంచి మనకి ఎదురుగా అక్కడ పోయినాక అంతా పోయాక మొత్తం రోడ్ ఫేసింగ్ తోటి ఉంటది. ఓకే ఈ పానాది రోడ్ ఫేసింగ్, ఇది మనకి నక్ష రోడ్ ఇది. ఓకే ఈ నక్ష రోడ్ కి ఇది బిట్టు మనకి మొత్తం మ్యాంగో గార్డెన్ ఉంటుంది, మామిడి తోట. ఈ పొలం ఉంది కదా, ఈ పొలం లెఫ్ట్ సైడ్ ఉంది. ఇక్కడ నుంచి ఇదంతా మనకి రోడ్ ఫేసింగ్. సాఫ్ చేస్తే రోడ్ కూడా మంచిగా 33 ఫీట్లు మంచిగా కార్ వస్తుంది మంచిగా నీట్ గా. ఎక్క దగ్గర ఇబ్బంది లేదు. రెడ్ సైడ్ ల్యాండ్ అంతా మనకి ఎన్హెచ్ నుండి ఇడికి ఒక 9 కిలోమీటర్లు ఉంటుంది సైట్ వరకు. ఓకే బీటీ రోడ్ నుంచి 2 కిలోమీటర్లు ఉంటుంది. డబుల్ రోడ్ నుంచి ఈ సైట్ వరకు ఎగ్జాక్ట్లీ మనకు ఒక 4 కిలోమీటర్స్ ఉంటుంది. ఓకే మొత్తం మామిడి చెట్లు ఉంటాయి సైట్ అంతా. మనకి ఇటు సైడ్ నుంచి రోడ్ ఫేసింగ్, మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇటు సైడ్ నుంచి అక్కడ రోడ్ ఫేసింగ్ తోటి వస్తుంది. ఆ ఎదురుగా ఉంది కదా అక్కడ ఇదంతా మామిడి చెట్లు. మనకి కల్టివేషన్ చేసి ఉంటుంది మంచిగా నీట్ గా. మనకి 2 ఎకరాలు డబ్బా షేప్ తోటి ఉంటుంది. అటు రైట్ సైడ్ కూడా మళ్ళీ తోటనే ఉంటుంది. అక్కడ ఉంది కదా అది పెద్ద తోట, ఇది మనకి చిన్న తోట. 6-7 సంవత్సరాల తోట ఇదంతా. ఓకే 2 ఎకరాలు స్క్వేర్ బిట్ ఉంటుంది. మళ్ళీ ఎల్ షేప్ రోడ్ ఉంటుంది సైడ్ కూడా. ఓకే రణత్పల్లి హైవే నేషనల్ హైవే నుండి ఇడికి ఒక 9 కిలోమీటర్లు ఉంటుంది. 9 to 10 కిలోమీటర్లు. బీటీ రోడ్ నుంచి విలేజ్ నుండి ఇక్కడికి ఒక 2 కిలోమీటర్లు ఉంటుంది. సైట్ అయితే జబర్దస్త్ ఉంటుంది. మనకి మొత్తము తోటలు ఉంటాయి, చెట్లు మంచిగా లాత చెట్లు, కాపు కూడా వస్తుంది సైడ్ లా. ఇది ప్రాపర్టీ మంచిగా రెడ్ సాయిల్ ఉంటుంది. మనకి డ్రిప్ సిస్టమ్ కూడా ఉంది దీనికి. ఓకే ఒక ఆపోజిట్ కూడా మొత్తం అది పెద్ద తోట. అది దీనికంటే ఒక 5 years తోట అది. ఇగో ఇది తోట మంచి ఫ్యూచర్ ఉంటుంది, మంచి రెడ్ సాయిల్. మళ్ళీ అటు సైడ్ కూడా దారి ఉంటుంది దానికి. ఓకే ఇదంతా మనకి ల్యాండ్ 2 ఎకరాలు మామిడి తోట. విలేజ్ నుండి దగ్గర ఉంటాయి ప్రాపర్టీకి. నేషనల్ హైవే నుంచి కూడా జస్ట్ మనకి 10 కిలోమీటర్ల డిస్టెన్స్ లో బాగుంటుంది సైట్. ఎలాంటి ఇబ్బంది లేకుండా మొత్తం అటు ఇటు అన్ని బౌండరీస్ పెట్టి లెఫ్ట్ సైడ్ కూడా మొత్తం తోట అంతా కల్టివేషన్ చేసింది ప్రాపర్టీ.